హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. సో లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చేసాను. లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్. అసలు విషయం ఏంటంటే, బంగారం లాంటి కెరియర్ని చేతులారా పాడు చేసుకున్న శ్యామల. అవునండి, నిజం చెప్తున్నాను. గత 14 సంవత్సరాలుగా అన్ని టీవీ ఛానళ్లలో ఏదో ఒక రూపంలో యాంకర్ శ్యామల మనకు పొద్దున్నుంచి కనపడుతూనే ఉంటుంది. కానీ గత 2 నెలలుగా శ్యామల అస్సలు కనబడడం లేదు. ఎందుకంటే తను సొంతగా చేసుకున్నటువంటి చిన్న తప్పు వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఇప్పుడు ప్రస్తుతానికి అసలు కెరియరే లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఏమీ తెలియని రంగంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది, అసలు ఏమీ తెలియని విషయాల గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనే సందర్భంలో తన కెరియర్ ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే, అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరిని ఒక మాట కూడా అనకుండా తన పని మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయే శ్యామల సడన్గా రాజకీయాల్లోకి రావాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే అందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, మరి నేనెందుకు రాజకీయ ప్రవేశం చేయకూడదు అని అనుకుంటుందో లేదో తెలియదు. కానీ ఎవరు చెప్పారో కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. కానీ ఏదో నిర్ణయం తీసుకుంది. గత 3 నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో అయితే ఒక పార్టీ తరఫున తాను ప్రచారం చేయటం జరిగింది. అయితే ప్రచారం చేస్తుంటే తను ఏం చేయాలి అనే సందర్భంలో ఎవరు చెప్తే వాళ్ళు అన్ని విషయాలని నమ్మేసి మీడియా ముందర ప్రముఖ రాజకీయ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేక ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడింది. అయితే అలా మాట్లాడేసి ప్రభుత్వం వాళ్ళదే వస్తుంది అని అనుకుని చాలామంది ఎలాగైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారో అలాగే కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నట్టుగానే ప్రచారానికి పిఠాపురం వచ్చినటువంటి శ్యామల కూడా అలాగే కాన్ఫిడెన్స్తో గీత అంటే అప్పుడు వంగ గీత గురించి మాట్లాడుతూ మెజారిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, అంతే తప్ప ఎవరు గెలుస్తారో మాకు తెలుసు, ఎందుకంటే ప్రజలు కేవలం పార్టీని సేవ చేసే వాళ్ళతోని లేక పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేస్తారు తప్ప లేక ఎలాంటి సడన్గా వచ్చి రాజకీయాలు చేసే సినీ నటులకి ఓటు వేయరు. అయితే ఇటు సినిమాలు ఇటు రాజకీయాలు అని చేసుకునే వాళ్ళకి ఎందుకండి ఓటు వేస్తారు అని ఇండైరెక్ట్గా ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా గట్టిగానే విమర్శించింది. అంతేకాదు కొన్ని మీడియా ఛానళ్ళలో కూర్చుని చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల గురించి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే చకచక ఓటింగ్లు జరిగిపోయాయి. మరి రావాల్సిన కాలం రానే వచ్చింది. ప్రభుత్వం కూడా మారిపోయిందని చెప్పాలి. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఎవరి పని వారు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా హాయిగా జరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు శ్యామలకు వచ్చినటువంటి పెద్ద కష్టం ఏంటంటే బెదిరింపు కాళ్ళు రావటం, తనను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించడం, లేక పూర్తిగా ఎలాంటి యాంకరింగ్ విషయాలు కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోళ్ళు కానీ సీరియళ్ళలో కానీ సినిమాలలో కానీ చిన్న చిన్న కమెడియన్ పాత్రలు కూడా లేకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయింది. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉందో మరి లేక చెన్నైకి వెళ్ళిపోయిందో అనే విషయం కూడా తెలియని పరిస్థితిలో, ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఇప్పుడు 3 నెలల నుంచి తనకు కేవలం బెదిరింపు కాళ్ళు మాత్రమే వస్తున్నాయని, తనను ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోవట్లేదని, తనకు అవకాశాలు కూడా రావట్లేదని, తాను ఫోన్ తీయాలంటేనే భయంగా ఉందని, చాలామంది భయపెడుతూ ఫోన్ మాట్లాడుతున్నారని, ఎప్పుడు ఎవరు కాల్ చేస్తారో తెలియని పరిస్థితిలో అయోమయంగా ఉన్నానని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంతేకాదు, మేము రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు, సడన్గా కొంతమంది మమ్మల్ని ప్రలోభ పెట్టారు, మేము రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అయితే నేను ఒక పార్టీని తీసుకున్నాను, ఆ పార్టీకి కట్టుబడే ఉన్నాను,
ఆ పార్టీకి ఎలా చెప్తే అలా చేశానే తప్ప నేనేది సొంతగా చేయలేదు. కానీ సడన్గా ప్రభుత్వం మారిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను అని చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ వేడుతూ ఒక వీడియో ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. అది రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ శ్యామల చేసినటువంటి వ్యాఖ్యలు అభిమానులను చాలా బాధ పెట్టాయని చెప్పాలి. అంతేకాదు, నేను వ్యక్తిగతంగా ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేసుకుంటున్నాను, లేకపోతే దాదాపు 100 సినిమాల్లో నేను నటించాను, ఏ సందర్భంలో కూడా నేను ఎవరిని బాధ పెట్టింది లేదు. కానీ ఇప్పుడు నన్ను అందరూ అయితే బహిష్కరించేశారు, లేకపోతే నాకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. నా ఫోన్ నేను తీసుకోవాలంటే మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఎక్కడి నుంచి ఎవరు బెదిరింపు కాళ్ళు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే నిజం చెప్పాలంటే నాకు భయమేస్తోంది అని చెప్పి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తూనే అదే విషయాన్ని తన ట్విట్టర్లో కూడా చెప్పింది. మరి ఆ ఒక్క పని చేయకపోయి ఉంటే బంగారం లాంటి కెరియర్ అలాగే కంటిన్యూ అయి ఉండేది. మరి ఎలాంటి అవగాహన లేని రాజకీయాల్లో తాను చేయి పెట్టి ఎందుకు ఇలా కెరియర్ని అబాస్ పాలు చేసుకుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇటు అవకాశాలు లేక, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేక, యాంకరింగ్ చేయటానికి కూడా ఎలాంటి సందర్భాలు లేక, ఎవరు ఎలాంటి పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు కూడా ఉందని చెప్పాలి. శ్యామల వదిలేసిన యాంకరింగ్ జాబులు మొత్తం ప్రతి టీవీ ఛానళ్ళు శ్రీముఖిని అప్రోచ్ అయ్యి తనను చాలా బిజీ చేశాయని చెప్పాలి. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే శ్యామల ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉందో, మరి చెన్నైకి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియటం లేదు. మరి తెలియని విషయాల్లో చేతులు పెడితే ఇలాగే జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.